మొదటి ప్రశ్న, లక్ష్మీదేవిని ప్రధానంగా ఏ రోజు పూజిస్తారు? ఆప్షన్ ఏ సోమవారం, ఆప్షన్ బి మంగళవారం, ఆప్షన్ సి శుక్రవారం, ఆప్షన్ డి శనివారం. ఆన్సర్ ఆప్షన్ సి శుక్రవారం పూజిస్తారు. రెండవ ప్రశ్న, లక్ష్మీదేవి జన్మించిన రోజు ఏది? ఆప్షన్ ఏ వినాయక చవితి, ఆప్షన్ బి దీపావళి అమావాస్య, ఆప్షన్ సి శ్రావణ పౌర్ణమి, ఆప్షన్ డి ఉగాది. ఆన్సర్ ఆప్షన్ బి దీపావళి అమావాస్య. మూడవ ప్రశ్న, లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి బ్రహ్మదేవుడు, ఆప్షన్ సి మహావిష్ణువు, ఆప్షన్ డి ఇంద్రుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి మహావిష్ణువు. నాలుగవ ప్రశ్న, లక్ష్మీదేవి యొక్క వాహనం ఏది? ఆప్షన్ ఏ హంస, ఆప్షన్ బి గరుత్మంతుడు, ఆప్షన్ సి నెమలి, ఆప్షన్ డి గుడ్లగూబ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి గుడ్లగూబ. ఐదవ ప్రశ్న, లక్ష్మీదేవి చేతుల్లో సాధారణంగా ఏ పుష్పం ఉంటుంది? ఆప్షన్ ఏ కమలం, ఆప్షన్ బి గులాబీ, ఆప్షన్ సి మల్లెపువ్వు, ఆప్షన్ డి చామంతి. ఆన్సర్ ఆప్షన్ ఏ కమలం ఉంటుంది. ఆరవ ప్రశ్న, లక్ష్మీదేవి తండ్రిగా ఎవరిని భావిస్తారు? ఆప్షన్ ఏ భృగు మహర్షి, ఆప్షన్ బి వశిష్ఠుడు, ఆప్షన్ సి కశ్యపుడు, ఆప్షన్ డి అగస్త్యుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ భృగు మహర్షి. ఏడవ ప్రశ్న, లక్ష్మీదేవి తల్లిగా ఎవరిని భావిస్తారు? ఆప్షన్ ఏ అరుంధతి, ఆప్షన్ బి అదితి, ఆప్షన్ సి దితి, ఆప్షన్ డి ఖ్యాతి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి ఖ్యాతి. ఎనిమిదవ ప్రశ్న, లక్ష్మీదేవి నివాసంగా ప్రసిద్ధి చెందిన ఆప్షన్ ఏ కైలాసం, ఆప్షన్ బి వైకుంఠం, ఆప్షన్ సి సత్యలోకం, ఆప్షన్ డి ఇంద్రలోకం. ఆన్సర్ ఆప్షన్ బి వైకుంఠం. తొమ్మిదవ ప్రశ్న, సముద్ర మథనం నుండి లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన దివ్య వృక్షం ఏది? ఆప్షన్ ఏ వటవృక్షం, ఆప్షన్ బి పారిజాతం, ఆప్షన్ సి అశ్వత్థం, ఆప్షన్ డి మామిడి. ఆన్సర్ ఆప్షన్ బి పారిజాతం. పదవ ప్రశ్న, వరలక్ష్మి వ్రతాన్ని మొదట ఆచరించిన స్త్రీ ఎవరు? ఆప్షన్ ఏ చారుమతి, ఆప్షన్ బి శబరి, ఆప్షన్ సి దేహవతి, ఆప్షన్ డి అరుంధతి. ఆన్సర్ ఆప్షన్ ఏ చారుమతి. 11వ ప్రశ్న, చారుమతికి వరలక్ష్మి వ్రతాన్ని కలలో ఉపదేశించినది ఎవరు? ఆప్షన్ ఏ పార్వతి, ఆప్షన్ బి గంగ, ఆప్షన్ సి సరస్వతి, ఆప్షన్ డి లక్ష్మీదేవి.
ఆన్సర్ ఆప్షన్ డి లక్ష్మీదేవి. 12వ ప్రశ్న అష్టలక్ష్ములలో మొదటి రూపం ఏది? ఆప్షన్ ఏ విజయలక్ష్మి, ఆప్షన్ బి ధనలక్ష్మి, ఆప్షన్ సి గజలక్ష్మి, ఆప్షన్ డి ఆదిలక్ష్మి. ఆన్సర్ ఆప్షన్ డి ఆదిలక్ష్మి. 13వ ప్రశ్న లక్ష్మీదేవి ఏ మాసంలో వరలక్ష్మి రూపంలో ఎక్కువగా పూజించబడుతుంది? ఆప్షన్ ఏ చైత్రం, ఆప్షన్ బి వైశాఖం, ఆప్షన్ సి శ్రావణం, ఆప్షన్ డి కార్తీకం. ఆన్సర్ ఆప్షన్ సి శ్రావణంలో పూజించబడుతుంది. 14వ ప్రశ్న లక్ష్మీదేవి చేతుల్లో సాధారణంగా ఎన్ని కమలాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 6. ఆన్సర్ ఆప్షన్ సి 2 కమలాలు ఉంటాయి. 15వ ప్రశ్న దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు ఎవరిని పూజిస్తారు? ఆప్షన్ ఏ గణేశుడు, ఆప్షన్ బి యముడు, ఆప్షన్ సి వరుణుడు, ఆప్షన్ డి అగ్ని. ఆన్సర్ ఆప్షన్ ఏ గణేశుడిని పూజిస్తారు. 16వ ప్రశ్న లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రసిద్ధి చెందిన స్తోత్రం ఏది? ఆప్షన్ ఏ శివతాండవం, ఆప్షన్ బి కనకధార, ఆప్షన్ సి హనుమాన్ చాలీస, ఆప్షన్ డి ఆదిత్య హృదయం. ఆన్సర్ ఆప్షన్ బి కనకధార. 17వ ప్రశ్న కనకధార స్తోత్రాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వాల్మీకి, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ఆది శంకరాచార్యులు, ఆప్షన్ డి మధ్వాచార్యులు. ఆన్సర్ ఆప్షన్ సి ఆది శంకరాచార్యులు. 18వ ప్రశ్న లక్ష్మీదేవి ఏ అవతారంలో వేదవతిగా జన్మించిందని కొన్ని పురాణాలు చెబుతాయి? ఆప్షన్ ఏ రామావతారం, ఆప్షన్ బి కృష్ణావతారం, ఆప్షన్ సి నరసింహావతారం, ఆప్షన్ డి వామనావతారం. ఆన్సర్ ఆప్షన్ ఏ రామావతారం. 19వ ప్రశ్న గజలక్ష్మి రూపం దేనికి ప్రతీక? ఆప్షన్ ఏ రాజసంపద, ఆప్షన్ బి తపస్సు, ఆప్షన్ సి యుద్ధం, ఆప్షన్ డి వర్షం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ రాజసంపదకి ప్రతీక. 20వ ప్రశ్న లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి పొందినది ఏమిటి? ఆప్షన్ ఏ బ్రహ్మలోకం, ఆప్షన్ బి కైలాసం, ఆప్షన్ సి సత్యలోకం, ఆప్షన్ డి స్వర్గరాజ్యం. ఆన్సర్ ఆప్షన్ బి స్వర్గరాజ్యం.